నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫిబ్రవరి 14 పుల్వామా అటాక్ జరిగింది. భారత జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగింది. తెలంగాణ టాపిక్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు దీని గురించి ప్రూఫ్స్ అడిగారు. రాహుల్ గాంధీ వాయిస్తో జత కలిపారు. ఆయన కూడా సాక్ష్యం కావాలని అడిగారు. ఆ వీడియో ప్లే చేస్తున్నాను. ఆ వీడియోతో అర్థమవుతుంది బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందా, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటా అనేది. వీడియో మీరు వినండి. There is nothing wrong with Mr. Rahul Gandhi on asking for the proof of surgical strike. What was wrong? Even now I am asking. Come on, let the government of India show. It is the responsibility. There are apprehensions among the people. BJP makes mispropaganda, false propaganda. That is why people are asking for a proof. And in democracy, you are not a monarch. You are not a king. Rahul Gandhi, in the capacity of being the president of All India Congress Committee and MP. ఇంకా తర్వాత దక్షిణాదిన బీజేపీ లేదు. సదరన్ స్టేట్స్లో కర్ణాటక తప్ప ఎక్కడుంది? కర్ణాటకలో కూడా ఒకసారి గెలిచింది బీజేపీ. అడుగులు పడుతున్నాయి. కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో, అట్లాగే డెమోగ్రఫికల్గా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ముస్లిమ్సు ప్లస్ కాంగ్రెస్కున్న ఓటు బ్యాంకు, బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంకుని దీన్ని చీల్చుకుంటూ రావాలి బీజేపీ. సమయం పడుతుంది అనగానే చాలామంది 2014 నుంచి మోడీ స్పీడ్ చూసి మాకు ఇంకా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాలేదేంటి అని ఆతృత. సబ్స్క్రైబర్స్ కొంతమంది వాళ్ళు పోస్టులు పెడతారు, కానీ గ్రౌండ్లో రియాలిటీలో క్యాంపెయిన్స్లో ఎట్లా వీక్ అవుతుంది బీజేపీ అన్నది మనం గమనిస్తూనే ఉన్నాము. 2014, 18 అట్లాగే 23లో కూడా సమయం పడుతుంది. అంటే ఒకేసారి త్రిపుర లాంటి రాష్ట్రం, అస్సాం లాంటి రాష్ట్రాల్లో, ఒడిస్సా లాంటి రాష్ట్రంలో, అట్లాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఒకసారి బేస్ వేసుకున్నాక అవతల వాళ్ళకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు బీజేపీ. సో అట్లాగే ఒక్కసారి బేస్ పడాలి. బేస్ పడ్డాక అది ఇంకా కదలకుండా ప్లాట్ఫామ్ వేసుకుంటుంది బీజేపీ పార్టీ. సమయం పడుతుంది. తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో, సదరన్ స్టేట్లో లేదు అన్నప్పుడు మీకు ఈ మధ్య మార్పుల్లో కేరళ లాంటి రాష్ట్రంలో చూసాం మనం. తిరువనంతపురం, అలాగే పలక్కాడు, త్రిపురనేత్రాలు, కేరళలో ఎట్లా మార్పులు చూసాము ఈ మధ్య జరిగిన ఎన్నికలు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో కూడా కరీంనగర్లో తొలిసారిగా మేయర్ గెలుచుకుంటాం. అయితే తొలిసారి కరీంనగర్ వరకే, ఎందుకంటే ఈ క్లారిటీ చాలామంది వ్యూవర్స్కి ఇవ్వాలి. తొలిసారిగా తెలంగాణలో కాదు మేయర్ గెలుచుకుంటాం బీజేపీ. అంతకుముందు గెలుచుకుంది, కానీ పొత్తులో, టీడీపీ పొత్తులో గెలుచుకుంది. 2000 నుంచి 2005 వరంగల్ మొదటి కార్పొరేషన్ మేయర్ బీజేపీ నుండే ఆయన టి రాజేశ్వరరావు. అట్లాగే నల్గొండలో కూడా 1995 నుంచి 2000 మున్సిపల్ చైర్మన్ కూడా అప్పుడు బీజేపీయే. అర్బన్ ఏరియాస్లో బీజేపీ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో కరీంనగర్కి తొలి మేయరు, తెలంగాణలో బీజేపీ తరఫున తొలి మేయర్ కాదు, కరీంనగర్లో ప్రస్తుతానికి బీజేపీ సాధించబోతోంది. నిజామాబాద్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా కోట్ల రూపాయలు పోలీసులు అధికార దుర్వినియోగం చూసాం మనం. కరీంనగర్లో కూడా ఇప్పటికీ నడుస్తుంది. 16వ తారీఖు లోపల ఎట్లాగైనా బీజేపీకి మేయర్ స్థానం దక్కకూడదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎంఐఎం కూడా చేతులు కలిపింది. బీఆర్ఎస్ కూడా ఆఖరికి నిజామాబాద్ లాంటి చోట కాంగ్రెస్ వైపుకే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మనకి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చాలా క్లియర్గా చెప్పారు, అపోజిషన్లోనే ఉంటాము, ఎక్కడ మేము హార్స్ ట్రేడింగ్ ఏం చేయమని. మేయర్ పదవి తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైనా బీజేపీ మీద అభిమానం ఉంటే మద్దతు తెలపండి అన్నారు. సో క్లారిటీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ వీళ్ళే నిజామాబాద్ మేయర్ పోస్టు అని క్లియర్గా చెప్పచ్చు. 14వ తారీఖు సాయంత్రం ప్రకారం క్లియర్గా అర్థమవ్వాలి. ఇప్పటికే తెలంగాణలో ఇంకా ఎందుకు అంత ఆలోచిస్తున్నారో తెలీదు ఓటర్స్ కానీ ఎవరైనా. ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటు అంటే కాంగ్రెస్కే, ఎంఐఎంకి ఓటు వేసినా కూడా కాంగ్రెస్కే.
ఫైట్ చాలా క్లియర్ కనబడుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ అన్నది. కొంతమంది టీడీపీ కూడా తెలంగాణలోకి వచ్చి బీజేపీతో ఆంధ్రాలాగా ఎలియన్స్ ఫామ్ చేస్తే బాగుంటుంది, జనసేన కూడా అని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఉంటుంది, కానీ ఆంధ్రాలో అక్కడ ఆ ఎలియన్స్ ఓకే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటర్స్ కాంగ్రెస్ వైపుకే ఉంటారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న కొద్ది ఓట్ షేర్ అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్కే మద్దతు తెలుపుతారు. సో ఈ డిఫరెన్స్ ఉంది. 3 రాష్ట్రాల్లో టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ వైపుకే ఉంటుంది. కాంగ్రెస్ ఓటర్స్ ఖమ్మం జిల్లాగానే కాదు తెలంగాణ మొత్తంలో ఎక్కువగా, అందులో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఓటు బ్యాంకు న్యాచురల్గానే కాంగ్రెస్ వైపుకి వెళ్తుంది. సో ఆ ఎలియన్స్ పెద్దగా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. జనసేన ప్లస్ బీజేపీ అనేది రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం, కొద్దిగా పోటీ ఇచ్చింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో ఏమన్నా ఎలియన్స్ ఉంటుందా అనేది అయితే వెయిట్ చూడాలి మనం. సో ఆ ఎలియన్స్ను కూడా తీసేయాలి. ఇప్పుడు దృష్టి అంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతున్నాయి అంటున్నారు, కానీ ఫోకస్ ఎక్కువగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద దృష్టి మళ్ళీ అటు మలుతుంది బీజేపీ, అట్లాగే అన్ని పార్టీలు కూడా ఎక్కువగా. ప్రస్తుతానికి మున్సిపల్ కార్పొరేషన్ వీటి ఓట్ షేర్ చూసుకుంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కేవలం 10% దాకా రఫ్గా డిఫరెన్స్ ఉంది. బీజేపీ 16% దగ్గర ఆగుతోంది. సో బీజేపీ ఇంకా రూరల్లోకి వెళ్ళాలి. రూరల్ ఏరియాస్లో ఇంకా బీఆర్ఎస్ పట్టు కనబడుతోంది. చాలా ఏరియాస్లో కేసీఆర్ మీద కొద్దిగా సింపతి అయితే కనబడింది. మన మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా క్లియర్గా అదైతే చాలా చోట్ల కనబడింది. సో బీజేపీ ఇంకా ఆ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద లీడర్షిప్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలి. బండి సంజయ్కి ఇవ్వాలి, అరవింద్కి ఇవ్వాలి, రాజేందర్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే వ్యక్తి మీద ఆధారపడదు బీజేపీ, క్లియర్గా ఐడియాలజీ మీద, కార్యకర్తల మీదే. ఒక్కసారి డెసిషన్ తీసేసుకున్నాక ఢిల్లీ క్లియర్గా ఒక మెసేజ్ పంపించాక ఇంకా దానికి అనుగుణంగానే నడవాల్సిందే ఇవన్నీ కూడా. ఎందుకంటే బండి సంజయ్కి ఇచ్చినా కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఈటల రాజేందర్ వర్గం లేదా అరవింద్ వర్గం, రఘునందన్ వర్గం, అరుణ వర్గం, ఇట్లా అందరూ కూడా యునానిమస్గా ఒక డెసిషన్కి రాలేకపోయారు. కాబట్టే రామచంద్రరావు లాంటి వ్యక్తికి ప్రస్తుతానికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అక్కడితో డిబేట్ ఆపేయటం బెస్ట్. ఎవరు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిని ఫాలో అయిపోవటమే. ఇంకొకటి కూడా ఈ మధ్య మనం మున్సిపల్ ఎన్నికల్లో చాలా క్లియర్గా కనబడింది ఏంటంటే ఎక్కడికక్కడ ఎంపీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లాల్లో లేదా వాళ్ళ కార్పొరేషన్లో పూర్తిగా ఫోకస్ పెట్టారు. బయట ఎక్కడా అడుగు పెట్టలేదు. కరీంనగర్లో బండి సంజయ్ అన్నీ తానే నడిపించాడు. బండి సంజయ్ తానే చూసుకున్నాడు. గెలిపోయిన ఓటమైనా తానే బాధ్యత అనుకున్నాడు. తన జిల్లాలకి దానికి అక్కడ రిస్ట్రిక్ట్ అయ్యాడు. పూర్తి ఫోకస్ పెట్టాడు, అక్కడ గెలిపించుకోగలిగాడు. అరవింద్ కూడా నిజామాబాద్లో ఆయన చూసుకున్నాడు, పూర్తి ఫోకస్ పెట్టాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆదిలాబాద్లో కూడా పాయల్ శంకర్ని ఎవరూ మర్చిపోకూడదు. అతను హార్డ్ వర్క్ బ్రహ్మాండంగా చేశాడు. అక్కడ బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ఇంకా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఆల్రెడీ 3 కార్పొరేషన్లు అంటున్నారు. సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్. ఇక్కడ మనం చూసుకోవాలి 2020లో బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. 48 స్థానాలు, చాలా టఫ్ ఫైటు. అప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా గెలుచుకుంది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలు అందరికీ తెలిసిందే, మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ గ్రౌండ్ లూజ్ అయింది, యాంటీ ఇన్కంబెన్సీ. అదే సమయంలో నేను ముందు వీడియోలో చెప్పినట్టు కూడా కాంగ్రెస్ కూడా గ్రౌండ్ లూజ్ అవుతోంది. ఈ హైడ్రా అనేది కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్లకి సంబంధించే దోమలతో బస్ ఫేర్లు పెంచడం, మెట్రో ఫేర్లు పెంచడం, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం, మిల్క్ రేట్స్ పెంచడం, ఇది చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది హైదరాబాద్లో. సో దీన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలి బీజేపీ ఏంటి గ్రేటర్ హైదరాబాద్లో అంటే, ప్రస్తుతానికి ఉన్న ఎంపీలు ఆల్రెడీ ఈ జోన్లోకి వచ్చేటప్పటికి మనకి 4 ఎంపీలు వస్తారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్. వీళ్ళు పూర్తిగా ఈ కార్పొరేషన్స్ మీద, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎట్లాగైతే బండి సంజయ్, అరవింద్ వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకున్నారో, ఈటల రాజేందర్
మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేషన్లో పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనే బాధ్యత భుజాన్ని ఎత్తుకెత్తుకోవాలి. గెలుపోవటంలన్నీ కూడా ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు ఇది మల్కాజ్గిరి. 4 లక్షల మెజారిటీ పైన గెలిచాడు ఆయన. అంతకు ముందు కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఒకసారి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు 10 సంవత్సరాలు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు, హెల్త్ మినిస్టర్గా చేశాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రాజేందర్ను కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఆయన పూర్తిగా మల్కాజ్గిరిలో ఫోకస్ పెట్టి ఆయన ఆ ముదిరాజ్ కమ్యూనిటీ, ఓబీసీ ఇవన్నీ కార్డు, అట్లాగే బండి సంజయ్ 20,000 అట్లా తీసుకొచ్చాడు జిహెచ్ఎంసీలో ముందుకి. అట్లాగే మల్కాజ్గిరిలో ఆయన తీసుకొని వస్తే మల్కాజ్గిరి అటు ఉంటుంది, ఇటు కిషన్ రెడ్డి వీళ్ళంతా ఫోకస్ చేస్తారు. జిహెచ్ఎంసీలో మళ్ళీ రిపీట్ చేయొచ్చు. బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. మనం ఓట్ షేరు ఇవన్నీ చూసుకుంటే 2014లో అసెంబ్లీలో 7% అప్పుడు టీడీపీతో పొత్తులో ఉండేది. 2014 లోక్సభలో బీజేపీకి 10% అప్పుడు టీడీపీతో పొత్తులో ఉండేది. 2018లో 7% సాధించింది అసెంబ్లీలో. పార్లమెంట్కి వచ్చేటప్పటికి 19లో 20% ఓటు షేరు, 2023 అసెంబ్లీలో 14% ఓటు షేరు, లోక్సభకు వచ్చేటప్పటికి 35% ఓటు షేరు. ఈ 30% థ్రెష్-హోల్డ్ కనుక కొద్దిగా 2029కి లోక్సభ సమయానికి కొద్దిగా పుంజుకుంది థ్రెష్-హోల్డ్ దాన్ని అనుకుంటే తెలంగాణలో అద్భుతం చేయగలుగుదు బీజేపీ పార్టీ. అది చూస్తాం కూడా మన రాబోయే రోజుల్లో. ఇక్కడ ఒకటే, ఎంపీలందరూ కలిసికట్టుగా వెళ్ళాలి. ఒక ఎంపీ వేరే ఎంపీ జోన్లోకి వాళ్ళ అభ్యర్థులకి సీట్లు ఇమ్మని ఇట్లా కాకుండా ఇంటర్ఫీర్ అవ్వకుండా కలిసికట్టుగా ప్రచారం చేస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుంది. థ్యాంక్ యూ.